నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య. స్నేహితుడు దేవరాజ్ రెడ్డి వేధింపులే కారణమని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. ఏపీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందుత్వ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ప్రజలు ఆవేదన చెందుతున్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ఏపీ రాష్ట్రంలో గుట్టురట్టైన హవాలా వ్యవహారం. 1,40,00,000 ఇండియన్ కరెన్సీ స్వాధీనం. జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఏసీబీ అధికారుల సోదాలు. ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల్లో రికార్డుల పరిశీలన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధురానగర్ H56 బ్లాక్ 2వ ఫ్లోర్లో నివసిస్తున్న శ్రావణి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అయితే గత కొంతకాలంగా శ్రావణిని దేవరాజ్ రెడ్డి వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలోకి వెళ్లిన శ్రావణి ఎంతకి రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగలగట్టి చూడగా శ్రావణి విగత జీవిగా పడి ఉంది. వెంటనే ఆమెను యశోద హాస్పిటల్కి తరలించారు. శ్రావణిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. దేవరాజ్ రెడ్డి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రావణి మృతికి కారణమైన దేవరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి గత 8 సంవత్సరాల నుండి తెలుగు టీవీ సీరియల్స్ మౌనరాగం, మనసు, మమత మరికొన్ని సీరియళ్లలో నటిస్తుంది. ఇక ఏపీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందుత్వ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతి అవుతుంటే రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కూడా ఈ తరహా సంఘటన చోటు చేసుకున్నాయని, అసలు రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హిందుత్వాన్ని పరిరక్షిస్తుందా లేదా తేల్చి చెప్పాలన్నారు. దాడులు జరుగుతున్నాయి. మొన్న జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క, హిందువుల యొక్క మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలవు. రాష్ట్రంలో ఇక్కడే కాదు, బిట్రగుంటలో జరిగింది. అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ఆ మధ్యకాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు. కొంత వర్ణించడానికి అవకాశం లేనటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయంలో పిఠాపురంలో జరిగినాయి. ఎంత మనోవ్యథకి గురయ్యారంటే, అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఈవేళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ.
ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు కనపడడం లేదు. కొన్ని చోట్ల యాదృచ్ఛికంగా ఇవన్నీ కూడా పిచ్చివాడు చేశాడని ఏపీ రాష్ట్రంలో సాగుతున్న అవాలా వ్యవహారం గుట్టురట్టయింది. టాస్క్ ఫోర్స్ ఏసీడీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవాలా ముఠాను పట్టుకున్నారు. కారులో సొమ్మును తరలిస్తున్న పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ₹1,40,00,000 ఇండియన్ కరెన్సీ, 24 లక్షల విలువ చేసే $30,000 స్వాధీనం చేసుకున్నారు. ఓ బంగారు వ్యాపారితో పాటు మరో 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నరసాపురం నుంచి హైదరాబాద్కు అవాలా సొమ్మును తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేల్చినట్టు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఓకేనా? రమేష్ డాలర్స్ కొద్ది పైకి కారు చెక్ చేయగా బ్యాక్ సైడ్ డిక్కీలో సీక్రెట్ ఆర్డర్ పెట్టి దాంట్లో ₹1,40,00,000 ఇండియన్ కరెన్సీ మరియు 34,000 అమెరికన్ డాలర్స్ తీసుకొని వెళ్తున్నారు. ఇవి వేరియస్ ప్లేసెస్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేశారు. మనీ నరసాపురంలో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. ఈ ప్రెసిడెంట్లో జరిగింది. ఇది ప్రవీణ్ జైన్ అనే వ్యక్తి నరసాపురంలో ఇది ఆర్గనైజ్ చేస్తారు. హవాలా ర్యాకెట్, ఇంటర్నల్ హవాలా ర్యాకెట్, ఇంటర్ కంట్రీ కాదు, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ హవాలా ర్యాకెట్. ఈ మనీ అంతా కూడా హైదరాబాద్లో వాళ్ళ బ్రదర్కి పంపిస్తున్నారు. జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యంగా రాజీలేని ప్రజాపాలన సాగిస్తున్న ఘనత ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండల కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పోషణపరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సంక్షేమ పథకాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఒకే క్యాలెండర్ రూపొందించి చెప్పిన తేదీ ప్రకారం సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం పిచ్చటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 70 లక్షలతో నూతనంగా నిర్మించనున్న తరగతి గదులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ టీవీ సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ శ్రీనివాసులు, శిశు సంక్షేమ అధికారి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. చూడన్నా మాజీ రాష్ట్రపతి గారు మరణం తర్వాత దీన్ని 7వ తేదీకి మార్చడం జరిగింది. నిన్న టీవీలు చూసుంటారు, పత్రికలు చూసుంటారు. మరి జగనన్న ఒక క్యాలెండర్ పెట్టి పలానా తారీఖు నాటుకు పలానా కార్యక్రమం చేస్తామని చెప్పి ఇటు పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రజల ద్వారా, సంబంధించిన శాఖ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ద్వారా శోభరాణి గారు ఇక్కడ సుదీర్ఘకాలం పనిచేశారు. ఈ ప్రాజెక్ట్ కింద గర్భిణులకు కానీ, బాలింతలకు కానీ, పిల్లలకు కానీ ఈనాడు అమ్మఒడి, జగనన్న అమ్మఒడి కార్యక్రమం 1వ తరగతి పిల్లడికి మీ పేరు మీద 15,000 ఇచ్చాడు. ఈరోజు ఇళ్ళు పట్టా కావచ్చు, చేతి కావచ్చు. నిన్న చేతి ఇచ్చాడు ₹18,750. రేపు 11వ తేదీ ఆసరా అయిపోతున్నాడు. ఈనాడు ఇది పుష్టికాహారం.
ఏదెత్తుకున్న అక్క చెల్లెమ్మలు, ఏదెత్తుకున్న అమ్మ చెల్లెమ్మలు, ఏదెత్తుకున్న వృద్ధులు, ఈ విధంగా పెన్షన్స్, ఈ విధంగా పారదర్శకంగా ప్రతి నిత్యం కూడా ప్రతి నెల కూడా ఒక క్యాలెండర్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం పలానా రోజు నేను ఈ స్కీమ్ పెడుతున్నాను, ఆ స్కీముల లబ్ధిదారులను ఎంచుకోండి, ప్రతి పేదవాడికి సహాయం చేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట తప్పకుండా ఆ డేట్ ప్రకటించిన భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి లేదని మీకు తెలియజేసుకుంటున్నాను. ఏ ముఖ్యమంత్రిగా ఒక డేట్ పెట్టి ఆ డేట్ నేను పలానా పథకం ఇస్తున్నానని చెప్పి ఆ రోజుకి మీ ఖాతాలో నగదు బదిలీ. దీంట్లో మధ్యవర్తులు ఎవరు లేదు, అధికారులు లేదు, ప్రజాపతి లేదు, సంబంధించిన శాఖ లేదు. డైరెక్ట్గా జగనన్న మీ అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ అకౌంట్లో మీ పేరు మీద జమ అయిపోతున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల్లో రికార్డులను అధికారులు పరిశీలించారు. ఏసీపీ డీఎస్పీ సింగళూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు టీములుగా విడిపోయి ప్రసాదాల తయారీ కేంద్రం, సెంట్రల్ స్టోర్ పరిపాలనా విభాగం, ప్రసాదాల కౌంటర్, టోల్గేట్ల వద్ద రికార్డులను పరిశీలించారు. ఇటీవల ప్రసాదాల తయారీ కేంద్రంలో తయారీకి ఉపయోగించే నెయ్యి భారీ ఎత్తున మాయమైంది. లెక్కల్లో ఉండాల్సిన దానికన్నా 1100 కిలోల నెయ్యి తగ్గడంతో ప్రసాదాల తయారీ గుమస్తా శ్రీనివాసరావును సస్పెండ్ చేసి నెయ్యి కుంభకోణంపై సమగ్ర దర్యాప్తుకు దేవాదాయ శాఖ ఆదేశించింది. అన్ని విభాగాలు కదా సార్, సెంట్రల్ అన్ని విభాగాలు, అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని కొండగట్టుపల్లి రైతు భరోసా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సంక్షేమ పథకం గురించి పంచాయతీ పరిధిలో గల గర్భవతులు, చిన్నపిల్లల తల్లులకు ఐసీడీఎస్ సూపర్వైజర్ పోషక పదార్థాల ఆవశ్యకతను గురించి క్షుణ్ణంగా వివరించారు. ప్రభుత్వం సరఫరా చేసిన సంపూర్ణ పోషకాలు కలిగిన పదార్థాల పంపిణీ చేశారు. వాటిని క్రమం తప్పకుండా తీసుకుని తల్లులు, పిల్లలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొండగట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ సూపర్వైజర్, రైతు భరోసా కేంద్రం ఉద్యోగులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కోవిడ్ టైంలో మళ్ళీ మీకు పాజిటివ్ వచ్చిందంటే డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడతారు. మీకైతే మెయిన్గా మీకు వచ్చేవన్నీ మీరు కరెక్ట్గా తీసుకున్న న్యూట్రిషన్స్ అండి. అలసందలు 1/2 కేజీ, సోయా బీన్స్ 1/2 కేజీ, రాగి పిండి 1 కేజీ, చిక్కీస్ 1 కేజీ. ఇలా ఇవి వచ్చేసి గర్భవతులకి THR కింద ప్రతి నెల ఇస్తాం సార్. అలాగే
కోడిగుడ్డు రోజు అమ్మ మీరు రోజు ఉడకబెట్టుకొని ఇప్పుడు టీషర్ట్స్ అట్లా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తినాలి. అందులోని ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తింటేనే గర్భవతులకు కానీ పిల్లలకు కానీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పి పాలు గుడ్డు సక్రమంగా వస్తున్నాయి కూడా. అది మీరు వినియోగించుకోవాలి. ఇంటికి మామూలుగా అయితే మేము అప్పుడు వండి పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఉండడం వల్ల ఇక్కడే టీహెచ్ సాధిస్తున్నాము. ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి గర్భవతులు, బాలింతలు, పిల్లలు. అనంతపురం జిల్లా ఇందుపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కార్యాలయంలో ఎంఆర్ఓకు వ్యవసాయ భూములకు మోటార్లు బిగించాలని జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ భూములు పంపు సెట్లకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం జీవో విడుదల చేయడం రైతులను ఇబ్బందులు గురిచేయడమేనని కాంగ్రెస్ ఇన్ఛార్జి బాలమోహనార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను ఉపసంహరించుకోవాలని ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఇందుపురం కాంగ్రెస్ నాయకులు ఆదిమూర్తి, జామినుల్లా, గంగాధర్ పాల్గొన్నారు. ద్వారా లేఖం అది దయచేసి మీరు ఈ ఉన్న వ్యవస్థను ఏదైతే ఉందో అదే ఎట్లా కొనసాగించండి. లేదా ఏదైనా దానిపైన కెపాసిటీ అని అట్లా పెడితే కూడా మన ఏరియాలో ఎక్కువ సార్ అదే చెప్తాను. నేను అడిగి ఎట్లా సార్ అడిగినా 500-600 ఫుట్ ఉండేది ఉంది. కెపాసిటీ ఆఫ్ మోటార్స్ అయిపోతుంది వచ్చినా కూడా ఎక్కువ కెపాసిటీ ఆఫ్ వాళ్ళకి అవసరం లేకుండా కూడా కానే కావాలి, లేకపోతే వాటర్ రాదు. అటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు 15-20 గమనించండి. 15-20 ఇప్పుడు నేను 12 HP వాడుతున్నాను. అంటే నాకు 1000 ఫీట్లో ఉంది వాటర్. సో వీళ్ళు రేపు వస్తే ఏం చేస్తారంటే గవర్నమెంట్ 5 HP మోటార్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉచితం తీసుకుంటారు. వాటర్ 12 HP. అది గోదావరి ఆ ఏరియా వరకు సరిపోతుంది. మన ఏరియా చాలా 12 HP వాళ్ళకి అది హెవీ మోటార్ కొనడం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ అయినా కూడా తప్ప సార్ ఈ పరిస్థితుల్లో దానికి మా పరిస్థితి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం గూనిపల్లిలో ఓ యువకుడు వినూత్న రీతిలో పెయింటింగ్ ద్వారా కరోనాపై అవగాహన కల్పిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. గూనిపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి మృత్యువాత పడుతున్న సంఘటనలు చూచి చలించిపోయాడు. తన గ్రామం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని ఇబ్బందులు పడకూడదని భావించి వినూత్నంగా ఆలోచించాడు. గ్రామంలోని పలు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తం చేస్తూ గోడలపై చిత్రాలను వేసి అవగాహన కల్పిస్తున్నాడు. కరోనా వైరస్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మాస్క్ వేసుకోకుండా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురుతాయి అనే విషయాలను పెయింటింగ్ ద్వారా ప్రదర్శిస్తున్నాడు. గ్రామాన్ని రక్షించాలనే దృక్పథంతో ఇలా అవగాహన కల్పిస్తున్నామని నారాయణస్వామి తెలియజేస్తున్నాడు. నా పేరు నారాయణ స్వామి. నేను గూనిపల్లి గ్రామానికి చెందినవాడిని. అంటే నేను నా కోర్సు మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత జాబ్కి వెళ్ళే తీరా సమయంలో ఈ కరోనా వల్ల చాలామంది కుదిపేసింది. అంటే నేను కూడా జాబ్కి వెళ్ళాల్సింది లేని పరిస్థితిలో నాకున్న ఆలోచన విధానంలో ఈ ఆర్ట్ ప్రజలకి ఇంకే విధంగా తోడ్పడుతుంది అన్నట్టు ఈ కరోనా గురించి కరోనా పెయింటింగ్స్ పబ్లిక్ స్పేస్లో ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడికైతే కనిపిస్తే అలాంటి ప్లేస్లో నేను పెయింటింగ్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించడానికి, అవేర్నెస్ తీసుకోవడానికి నా వంతుగా కృషి చేస్తున్నాను. దీంతోడుగా ఎనుముల పైన కూడా కొత్తగా ఆలోచన, అంటే కొత్తగా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలన్నట్టు అవేర్నెస్ తీసుకోవడానికి ఈ వాటర్ కలర్తోనే యూజ్ చేసుకుంటూ చేశాను ఈ బఫెలోస్ మీద. అంటే వాళ్ళకి ఇంకా చేరువలో అవుతుందని. ఇంకా అదేవిధంగా మాస్క్ అనేది అది చిన్న మాస్క్ అయినా ఏ మాస్క్ అయినా మనం పెట్టుకున్న విధానంలో చాలా చాలా లోటుపాటు ఉంటుంది. ఆ లోటుపాటు వల్ల ఈ బయటకు వెళ్ళేటప్పుడు చాలామంది మాస్క్ ఎలా వేసుకోవాలన్నా కూడా తెలియన అన్న ఒక ఆలస్య ధోరణిలో ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా దానికోసం అందులో ఆ విధంగా కూడా కొన్ని పెయింటింగ్ డ్రా చేశాను.
వాళ్ళు అవేర్నెస్ తీసుకోవడానికి నా వంతుగా కృషి చేస్తున్నాను సార్. ఈ పెయింటింగ్ చేయడం వల్ల మా గ్రామంలో కానీ దేశ నలువైపులో కానీ ఎవరికైనా ఈ అవేర్నెస్ అనేది అంటే ఇది కరోనా అనేది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు సార్. నాకు తెలిసినంత వరకు అలా తీసుకోకుండా ఉండాలని, చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇది చాలా డేంజరస్. ఇంతవరకు దీని వ్యాక్సిన్ అనేది కూడా ఇంకా రాలేదు అందుబాటులోకి, మార్కెట్లోకి. అయినా చాలా చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి. అందరూ చాలా నిర్లక్ష్యంగా, చాలా చాలా కొంచెం ఏదో అభద్రతా భావంతో కలిగి ఉన్నారు. సో వాళ్ళకి మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలని నా వంతుగా కృషి చేసుకుంటూ కొన్ని పెయింటింగ్స్ గ్రామంలో నలుమూలల కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం మల్లివేముల గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థినులు భార్గవి, లావణ్య కరోనా ప్రభావం వల్ల స్కూల్ లేకపోవడంతో పశువులను మేపడానికి వెళ్లారు. అన్నం తిని నీళ్లు తాగేందుకు కేసీ కెనాల్లో దిగగా నీళ్లలో జారిపడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం 10:30 నుంచి 11 మధ్యలో మన మల్లివేముల గ్రామానికి చెందిన లావణ్య సన్ ఆఫ్ ఓబ్లేసు 12 years అమ్మాయి, తర్వాత ఇంకొక అమ్మాయి భార్గవి డాటర్ ఆఫ్ రామ్ సుబ్బయ్య, వాళ్ళిద్దరి కూతుర్లు ఈ బర్రెలు మేపుకుంటూ వచ్చి ఇక్కడ ర్యాంపు కేసీ కెనాల్ ఉంది వాళ్ళ విలేజ్కి సంబంధించింది. దాంట్లో ఈ ర్యాంపు దగ్గర వచ్చి భోంచేస్తూ నీళ్లు తాగడానికి పోయి బై మిస్టేక్ కాలు జారి పడిపోవడం జరిగింది. అందుకు ఉదయం నుంచి మేము ఎస్ఐ గారు, తర్వాత సిఐ గారు, తర్వాత లోకల్ లీడర్, పబ్లిక్, వాళ్ళ తల్లిదండ్రులు, పేరెంట్స్, ఫైర్ డిపార్ట్మెంట్ ఆలగడ్డ నుంచి పిలిపించడం జరిగింది. అదేవిధంగా మన కేసీ కెనాల్ యొక్క ఈఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది, పాపం పుల్లయ్య గారితో. దానికి సంబంధించిన కేసీ కెనాల్ని కూడా నీళ్లు తగ్గించడం జరిగింది. రెస్క్యూ టీం కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇంకా అమ్మాయిలు ట్రేస్ అవుట్ కాలేదు. ఆ ట్రేస్ అవుట్ అయ్యేదాకా ఈ రెస్క్యూ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఉదయం సుమారు 11:30 గంటలకు సమయంలో మల్లెవేముల ఎస్సీ కాలనీకి చెందిన లావణ్య, భార్గవి, ఇంకా కొంతమంది కాలనీకి సంబంధించిన వ్యక్తులు అందరు కూడా పశువులు మేపుకోవడానికి అనేసి ఈ ఊరు బయట ఉన్న పొలాలకు వచ్చారు. ఈ దగ్గరలో ఉన్న కేసీ కెనాల్ దగ్గర లంచ్ టైం కాబట్టి అన్నం తిని వాళ్ళ చేతులకు కాలు కడుక్కోవడానికి, వాటర్ తాగడానికి వచ్చి ప్రమాదవశాత్తు ఈ లావణ్య, భార్గవ్ అనే వాళ్ళు ఇద్దరు నీటిలో మునిగిపోవడం జరిగింది. దానికి సంబంధించి మన ఎంఆర్ఓ సారు మరియు చాలా మరి స్టాఫ్ మరియు సిఐ సారు, ఆర్లగడ్డ నుంచి ఫైర్ సిబ్బంది అందరూ సెర్చ్ చేస్తున్నాము. అమ్మాయిలు జాడ కోసం ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేస్తాము. అదేవిధంగా బ్లడ్ మరియు బోన్ క్యాన్సర్తో 4 సంవత్సరాల 9 నెలల పాప కృష్ణా జిల్లా విజయవాడలో మృత్యుతో పోరాడుతుంది. రోకల్లా సాయిరాం, సుమలత దంపతుల కుమార్తె తీవ్ర అనారోగ్యం పాలై తీవ్ర ఇబ్బంది పడుతుంది. విజయవాడ ఆసుపత్రిలో డాక్టర్ పాప ఆపరేషన్ కోసం 10 లక్షల రూపాయల ఖర్చు అవుతాయని తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఏమి చేయలేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దయగల వ్యక్తులు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. పేరు సుమలత, మా వారి పేరు సాయిరాం, మా అమ్మాయి పేరు ప్రత్యూష. మా అమ్మాయి ఏజ్ 4 years 9 months అండి. మా పాపకి జ్వరంగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ టెస్టులు చేస్తే బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిందండి. బ్లడ్ క్యాన్సర్ అని తెలిసి టెస్టులు అన్నీ చేసినాక చిన్నారి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే బోన్కి కొంచెం టచ్ అయిందమ్మా, బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. అక్కడ ఆ డాక్టర్ గారు వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అమ్మా, దీనికి సంబంధించి ట్రీట్మెంట్ నా దగ్గర లేదు అని చెప్పారు. మేము అప్పుడేమో విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఆ మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేసాము. జాయిన్ చేస్తే కరోనా టెస్ట్ చేశారు. తర్వాత బ్లడ్ లేదు, ఏం లేదని చెప్పారు. బ్లడ్ ఎక్కిచ్చారు. కొంచెం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందమ్మా, ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేస్తే తప్ప
క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయలేమని చెప్తున్నారు. నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదండి. మీరు ఏ విధంగా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. సీఎం గారి నుండి పెద్దలు ఎవరి దగ్గర నుండి అయినా సహాయం అందుతుందని ఆశిస్తూ పాపకి క్యాన్సర్కి మినిమం ఒక 10 లక్షలు అవుతుందని చెప్తున్నారు. మేమైతే ఏం పెట్టుకోలేమండి. మా వారి కూలి మేము విజయవాడ వలస వచ్చామండి. మా అత్తయ్య గారు ఎప్పుడో వచ్చేస్తే ఇక్కడ ఉన్నాము. మా వారు చిన్న కూలీ చేస్తాను, కూలీ పని చేసుకుంటూ మేము బతుకుతున్నాము. మా పిల్లకి క్యాన్సర్ రావడం బట్టి మాకు ఎటువంటి ఆధారం లేకపోవడం వల్ల మా పిల్లని ఏం చేయాలో తెలియక మీ సహాయాన్ని కోరుతున్నామండి. కర్నూలు జిల్లా పత్తికొండలో గత 3 నెలలుగా కుండపోతగా కురిసిన వర్షాలకు పత్తికొండ మండలంలోని పలు రహదారులు పూర్తిగా గుంతలు పడి పాడైపోయాయని, వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయించి ప్రజల కష్టాలు తీర్చాలని సిపిఐ నాయకులు రోడ్ల భవనాల శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. చెప్పు రాజు సభన ఏందో 3 నెలల నుంచి కురిసినటువంటి అధిక వర్షాల వల్ల పత్తికొండ నియోజకవర్గంలో ముఖ్యంగా గుత్తి నుంచి ఆదోని వరకు మెయిన్ రోడ్డు మరి గుంతలు పడి ప్రయాణించడానికి అనువు కాకుండా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రయాణికులు, అదేవిధంగా వాహనదారులు. మరి ముఖ్యంగా ఈ పత్తికొండ నియోజకవర్గము విశాలంగా ఉన్నటువంటి మార్గము ఈ పత్తికొండ నియోజకవర్గానికి అనుసంధానమైనటువంటి వివిధ మండలాల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్లు కూడా తీవ్రంగా దెబ్బతిని గుంతలు పడినాయి. ప్రయాణానికి ఏమాత్రం కూడా మరి అనుకూలంగా లేవు. ఈ రోడ్లలో ప్రయాణించాలంటే మరి గర్భిణీ స్త్రీలు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి, వీళ్ళు ఆసుపత్రులకి అట్లా ఆసుపత్రి వైద్య సదుపాయాల కోసం నియోజకవర్గ కేంద్రానికి వచ్చే దానికోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఆర్ఎన్బి అధికారులు మరి తక్షణమే స్పందించి ఈ నియోజకవర్గంలో నుండి రోడ్లన్నిటికి కూడా బాగు చేయించి రిపేర్ చేయించి మరి ప్రయాణానికి అనుకూలంగా చేయాలని చెప్పి ఈరోజు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన మరి ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి ఇది వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గురుదాసు, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు. విశాఖ జిల్లా గూడెం కొత్త వీధి మండలం మారుమూల ప్రాంతమైన పెద్దపాడు గ్రామ సమీపంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలు మావోయిస్టులకు చెందిన భారీ డంపును కనుగొన్నారు. ఈ డంపును గూడెం కొత్త వీధి మండల కేంద్రానికి తీసుకుని రావడానికి అవకాశం లేకపోవడంతో అందులో లభ్యమైన 2 మందు పాతలను అక్కడే పేల్చివేశారు. ఇంతకాలంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యంలో మావోయిస్టులకు చెందిన మందు పాతలు బయటపడడంతో ఒక పక్క పోలీసు యంత్రాంగంతో పాటు మన్యం ప్రాంతం ఉలిక్కిపడింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య. స్నేహితుడు దేవరాజ్ రెడ్డి వేధింపులే కారణమని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. ఏపీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందుత్వ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ప్రజలు ఆవేదన చెందుతున్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ఏపీ రాష్ట్రంలో గుట్టురట్టైన హవాలా వ్యవహారం. 1,40,00,000 ఇండియన్ కరెన్సీ స్వాధీనం. జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఏసీబీ అధికారుల సోదాలు. ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల్లో రికార్డుల పరిశీలన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.